కమ్మని టమాటా పప్పు చేసి చూపించబోతున్నా. స్టవ్ని వెలిగించి ఒక గిన్నెలో 4 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి. అందులో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు కందిపప్పుని వేయండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి అంతా బాగా కలపండి. అంతా మరుగుతూ ఉండగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండండి. పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసి కలపండి. ఇప్పుడు మూతను పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వండి. పప్పు అంతా బాగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి తాలింపు గిన్నె స్టవ్ మీద పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి మరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, చిదుముకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు, అలాగే 1/2 చెంచా కారం వేయండి. అంతా బాగా కలుపుతూ నెయ్యిలో బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత పప్పులో వేసి బాగా కలపండి. అంతే అండి, ఎంతో కమ్మటి టమాటా పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్.